హలో ఆల్, వెల్కమ్ టు రోజాస్ మై వ్లాగ్స్. మనం ఇవాళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రములోని 90వ పాదము 90th పాద నేర్చుకుందాము. అణుః బృహత్ కృశః స్థూలః గుణభృత్ నిర్గుణః మహాన్ అధృతః స్వధృతః స్వాస్యః ప్రాగ్వంశః వంశవర్ధనః. అణుహు, అణువు అంటే యాటమ్ కదా, సూక్ష్మమైన రూపము కలవాడు, అణువంత రూపము కలవాడు, చాలా చిన్నదైన రూపము కలవాడు. అతి చిన్నదైన సూక్ష్మమైన ఆత్మతత్వాన్ని మనం ఎలా తెలుసుకోగలము? మనస్సు చేత. ఎలాగ మనస్సు చేత? అనుభూతి ద్వారానే తెలుసుకోగలిగినంత సూక్ష్మమైన రూపము కలవాడు కాబట్టి అణుహు అని అంటారు. బృహత్, ఇందాక అణుహు అన్నారు కదా, సూక్ష్మమైన రూపము కలవాడు. ఇప్పుడు బృహత్ అంటున్నారు. అంటే విశ్వరూపుడు, విశ్వమంతా కూడా వ్యాపించినవాడు, అంతటా వ్యాపించినవాడు, ఎక్స్ట్రీమ్లీ బిగ్ అన్నమాట. మహాపరిమాణము కలవాని కంటే కూడా మహాపరిమాణము కలవాడు కాబట్టి బృహత్ అని అంటారు. కృశః అంటే కృషించుకుపోవడం, అక్కడేం కనపడట్లేదు, ఏమీ లేదు. స్థూల రూపము లేనివాడు, అస్థూలం అన్నమాట, అసలు ఆకారమే లేదు. ఇందాకేమో అణువంత రూపము కలవాడని విశ్వరూపుడని అన్నారు కదా, ఇప్పుడు అసలు స్థూల రూపము లేనివాడు, ఆకారమే లేనివాడు కాబట్టి కృశః అని అంటారు. స్థూలః, ఇందాక కృశః అంటే అస్థూలం, ఆకారము లేనివాడు. ఇప్పుడు స్థూలః అంటే ఏంటి? పెద్ద ఆకారము కలవాడనమాట. పరమాత్మ సర్వంతర్యామి కదా, అన్నిటా తానే అయి ఉంటాడు, పెద్ద ఆకారము కలవాడు కాబట్టి స్థూలః అని అంటారు. గుణభృత్, గుణములను భరించువాడు. గుణములంటే ఏంటి? త్రిగుణములు కదా, 3 గుణములు, సత్వ రజో తమో గుణములు. ఈ 3 గుణాలకు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. ఎప్పుడు? సృష్టి స్థితి లయ చేసేటప్పుడు. సృష్టి స్థితి లయ దశలలో సత్వ రజస్ తమస్ అనే 3 గుణాలకు ఆశ్రయాన్ని ఇచ్చేవాడు కాబట్టి గుణభృత్ అని అంటారు. నిర్గుణః, గుణరహితుడు. త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో సత్వ రజస్ తమో గుణాలు, ఈ 3 గుణాలు అంటని వాడనమాట, గుణరహితుడు. ఇందాకేమో గుణభృత్తులో గుణములను భరించువాడు అన్నారు కదా, ఎందుకు భరిస్తున్నాడు ఆ గుణాలనప్పుడు? జగన్ నిర్వహణ కోసము సృష్టి స్థితి లయలు చేసేటప్పుడు సత్వ రజస్ తమో గుణాలకు ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. అయినా కూడా గుణరహితుడు అన్నమాట, ఏ వికారాలు, ఏ గుణ వికారాలు లేనివాడు కాబట్టి నిర్గుణః అని అంటారు. మహాన్, మహాపురుషుడు, చాలా గొప్పవాడు. పరమాత్మది ఎటువంటి తత్వము? సూక్ష్మతత్వము, చాలా చిన్నగా కూడా, అణువంత కూడా ఉండగలడు కదా. ఆయన సూక్ష్మతత్వము వలన శబ్దాది లక్షణాలతో మనము ఆయన్ని పోల్చలేము. పరమాత్మ కాలాతీతుడు, శుద్ధమైనవాడు, సర్వంతర్యామి, అన్నిటా ఉంటాడు కదా, అంతటా ఉంటాడు, అన్నిటా ఉంటాడు, సూక్ష్మంగా ఉంటాడు, పెద్దగా కూడా ఉంటాడు. అందువలన ఆయనకు అసలు ఎటువంటి కర్మలు కానీ వాటి ఫలాలు కానీ అంటవన్నమాట, అవి ఆయన్ని బంధించలేవు. అందుకని మహాన్ అని అంటారు. అధృతః, ఏ ఆధారము లేనివాడు. భూమి మొదలుగా గల భూతాలన్నిటికీ కూడా తానే ఆధారము కదా, అన్ని జీవులకు, అన్ని భూతాలకు, భూమితో సహా అన్నిటికీ తానే ఆధారమై ఉన్నాడు. తనకంటూ వేరే ఏ ఆధారము లేనివాడు. అంటే ఏంటి? తనకు తానే ఆధారమై ఉన్నవాడనమాట. అధృతః అంటే ఏ ఆధారము లేనివాడు. స్వధృతః, తనకు తానే ఆధారమై ఉన్నవాడు. అధృతః అంటే ఏ ఆధారము లేనివాడు అని చూసాం కదా. స్వధృతః అంటే తనకు తానే ఆధారమై, తనకు తానే ఆలంబనమై ఉన్నవాడనమాట. ఎవరి ఆధారము ఆయనకు అవసరము లేదు, ఆయనకు ఆయనే ఆలంబనం అన్నమాట. ఎలా నిలబడుతున్నాడు ఏ ఆధారము లేకుండా అని ఎవరికైనా ఒక ప్రశ్న వస్తే దానికి సమాధానం ఏం చెప్పవచ్చు మనము? దానికి ఏం చెప్పాలి మనము? తనకు తానుగా పరమాత్మ నిలబడగలడు అని మనం అర్థం చేసుకోవాలి, చెప్పాలి కూడా.
స్వధృత అంటే తనకు తానే ఆధారమై ఉన్నవాడు. స్వాస్య సుందరమైన ముఖము కలవాడు. పరమాత్మ ముఖము చాలా అందంగా ఉంటుందిట. ఎలా పోలుస్తున్నారంటే పద్మంలోని అంతర్భాగములాగా, అంటే పద్మము లోపల అన్ని రేకులు మనం విడదీసి చూస్తే లోపల లేత ఎరుపు రంగులో పద్మము చాలా అందంగా ఉంటుంది. అటువంటి పద్మములోని అంతర్భాగములాగా లేత ఎరుపు రంగులో పరమాత్మ యొక్క ముఖము అందంగా ఉంటుందిట. ఇంకొక అర్థము కూడా ఉంది స్వాస్య అంటే. మనుష్యులకు వాళ్ళ యొక్క జీవిత గమ్యాన్ని తెలపడం కోసము ఆయన ముఖము నుండి వేద రూపమైన మహాశబ్ద రాశి వెలువడిందిట. అవన్నీ ఏంటి? వేదాలు వచ్చాయన్నమాట. ఋగ్వేదాది శబ్ద రాశి అంతా కూడా ఈ పరమాత్మ యొక్క నిశ్వాసమే. ప్రాగ్వంశ సర్వవంశాలకు మూల పురుషుడు. అన్నిటికీ మూలం పరమాత్మయే కదా. అందుకని మరి సర్వవంశాలకు ఆయనే మూల పురుషుడు అవుతాడు కదా. ఒక సంసారి వంశక్రమము ఎలా ఉంటుంది? వారి వారి పూర్వులను బట్టి వస్తుంది కదా. కానీ పరమాత్మ వంశం ఏంటి? ఈ ప్రపంచమే ఆయన వంశము. మరొక దాని నుండి ఉద్భవించలేదు ఏది కూడా, అంతా ఆయన నుంచే ఉద్భవించింది. అంటే ఆయనే వంశానికి మూలము కాబట్టి ఆయన ప్రాగ్వంశుడు అని అంటారన్నమాట. వంశవర్ధన వంశాన్ని వృద్ధి చేయువాడు. తాను సృష్టించిన ప్రపంచం ఏదైతే ఉందో ఆ ప్రపంచాన్ని వృద్ధి చేస్తాడు, పెంపొందిస్తాడు. అందుకని వంశవర్ధన అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. అణుబృహత్కృశ స్థూలో గుణభృనిర్గుణో మహాన్ అధృత స్వధృత స్వాస్య ప్రాగ్వంశో వంశవర్ధన. ఈ పాదాన్ని ధనిష్ఠా నక్షత్రం 2వ పాదంలో పుట్టిన వాళ్ళు రోజు చదువుకుంటే మంచిది. రేపు 91వ పాదము నేర్చుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.